యాత్ర 2 సినిమా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. బహుశా ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ కూడా ఇచ్చినట్టున్నారు. యాత్ర సినిమా 2019 ఎన్నికలకు ముందు రిలీజ్ అయింది. ఆ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయినటువంటి సినిమా కూడా ఇది. అప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇవి తీశాడు, లక్ష్మీ ఎన్టీఆర్ అని అవి తీశాడు. కానీ వాటికన్నా కూడా యాత్ర 2 అనేది చాలా, యాత్ర 1 అప్పుడు యాత్ర సినిమా 2019 ఎన్నికలు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఈ యూహం 2లు ఇలాంటివి చెప్తున్నాం కదా, అవి వాటి వల్ల పెద్దగా ఏముండదు. ఈ సెటైర్లు విమర్శలు చేసుకోవడం ఇవే తప్ప. ఇప్పుడు యాత్ర 2లో మమ్మూటి రాజశేఖర రెడ్డి పాత్ర, జీవా ఏమో జగన్మోహన్ రెడ్డి పాత్ర. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఈ ఎన్నికల్లో చాలా ప్లస్ అయ్యేటువంటి అంశం. యాత్ర మొదటి ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసింది, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయటం, ప్రజలందరి సమస్యలు తెలుసుకోవటం, ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కీలకమైనటువంటి సంక్షేమ పథకాలకి ఆయన శ్రీకారం చుట్టడం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం అనేటువంటిది ఆ సినిమా యొక్క ప్రధానమైనటువంటి అంశం. పేదల యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, విద్యాపరమైన సమస్యలు, అదేవిధంగా తనను నమ్ముకున్నటువంటి నాయకులకి ఏ విధంగా రాజశేఖర రెడ్డి భరోసా ఇస్తారు, మాట మీద ఎలా నిలబడతాడు, మాట తప్పం మడమ తెప్పం అని చెప్తూ ఉంటారు కదా వాళ్ళు, ఆ డైలాగులు వైఎస్ కుటుంబం నుంచి, అది ఆ సినిమాలో అది బాగా చూపించారు. ఇప్పుడు యాత్ర 2లో అప్పుడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి జనములో మన్ననలు పొంది అధికారాన్ని చేపట్టారో, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న స్ఫూర్తితో పేదల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసినటువంటి తీరుని, ఆ పాదయాత్ర ద్వారాగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని, నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగులు చెప్పారు కదా, అవన్నీ మళ్ళీ ఇప్పుడు సినిమాలో మనకి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పాత్రధారిగా ఉన్నటువంటి జీవ. ఇవన్నీ విన్న తర్వాత ఆయన నవరత్నాలు అనేటువంటి పథకాలను రూపొందించారు. ఆ నవరత్నాలు అనేటువంటి పథకాలు అద్భుతంగా ప్రజల్లో పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని, ఆ యొక్క అద్భుతమైనటువంటి నవరత్నాల పథకాల ద్వారాగా తమ జీవితాలు ఎలా మారాయని కొన్ని క్యారెక్టర్స్ ద్వారాగా ఈ సినిమాలు చూపించబోతున్నారు. ఇది యాత్ర 2 యొక్క సారాంశం. ఈ 4.5 సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకొని నవరత్నాలను రూపొందించి పథకాలని, ఆ 9 రత్నాల పథకాలని ఇప్పుడు 4.5 సంవత్సరాల అమలు చేసినటువంటి తీరుని ఈ 2.5 గంటలో 3 గంటల సమయంలో సినిమాలు చూపిస్తారన్నమాట. నేను ప్రజల నుంచి తెలుసుకొని ప్రజల కోసం అద్భుతంగా ఈ విధంగా తన పాలన చేశాను, అద్భుతమైన పాలన అనేటువంటి దాన్ని చూపించబోతున్నారు. మరి దీన్ని పాలన అనేటువంటిది ఆల్రెడీ ప్రజలకు తెలుస్తుంది కదా, ఇది ప్రజెంట్. రాజశేఖర రెడ్డి అంటే చరిత్ర, గతం. అవి ఎంతో కొంత ఏదో ఆరోగ్యశ్రీ బాగుంది, ఫీజు రియంబర్స్మెంట్ బాగుంది అని అనుకుంటారు. దాని వెనకాల కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఆహా అద్భుతంగా ఉంది, ఓహో అద్భుతంగా ఉంది అని అంటే నిజంగా ప్రజలు అలా ఫీల్ అవ్వాలి కదా. సినిమాలో చూస్తే బాగానే ఉంటుంది, అద్భుతంగా తమ జీవితాలు మారిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. తన నా అక్క చెల్లెళ్ళలో అలీలని మాట్లాడుతూ ఉంటారు కదా, నేను నా మేనగోడళ్ళు, నా మేనల్లుళ్ళు అందరికీ అమ్మ ఒడిచ్చాను అని చెప్తారు కదా. ఇవన్నీ రేపు కథలు సినిమాలో చాలా వస్తాయి. జగన్ వల్లే వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు మారిపోయినట్టుగా ఇవన్నీ కూడా చాలా చూపిస్తారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న ప్రభుత్వం కదా, ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, బాధలు కూడా చాలా ఉన్నాయి కదా. బాధలు ఎలాగో చూపించరు, ఈ అప్పుల వ్యవహారం చూపించరు, ఉద్యోగాలు లేనటువంటి విషయం చూపించరు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేనటువంటి విషయం చూపించరు, పరిశ్రమలు లేవు, రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, ఇవేం చూపించరు కదా. అద్భుతంగా ఉంది పాలన అనేటువంటి విషయాన్ని చూపిస్తారు. ప్రజలైతే మాత్రం ఈ బాధలన్నీ అనుభవిస్తుంది వాళ్ళు కాబట్టి అంత ఈజీగా సినిమాని నమ్ముతారా? చూసుకొచ్చేపు ఆనందిస్తారేమో తప్ప దాన్ని నమ్మి దాని మీద ఇంపాక్ట్ పొందేటువంటి అవకాశం అయితే యాత్ర ఆ సినిమాలో ఉన్నంత ఇంపాక్ట్ యాత్ర 2లో ఉండదేమని అనుకుంటున్నాను. క్యాస్టింగ్ విషయానికి వచ్చాక మంచి మంచి సినిమా చంద్రబాబు క్యారెక్టర్లో ఒక విలన్ని పెట్టేశారు. అదుర్సులో సినిమా విలను చంద్రబాబు క్యారెక్టర్లో ఉంటాడు ఈ సినిమాలో. అలాగా వాళ్ళ సినిమా సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ రాజకీయానికి నేపథ్యంగానే తీస్తున్నారు.
ఇది ఎంత మేరకు ఉపయోగమైద్ది అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అంత పెద్ద ఇంపాక్ట్ యాత్ర 1 ఇచ్చినంత ఇంపాక్ట్ యాత్ర 2 ప్రజల మీద ముద్ర వేయలేరేమోననేది నా యొక్క అభిప్రాయం.